మనం ఇప్పటి వరకు పెరియనంబి గారు శ్రీరంగంలో వివిధ సేవలు చేసే వారిని రామానుజుల వారికి పరిచయం చేయటం చూశాము. ఇక పెరియనంబి గారు రామానుజుల వారితో ఇలా అంటున్నారు. రామానుజ, వీరందరినీ మీ ఉపదేశంతో మంగళాశాసనం చేయండి. వీరు మరింత బాగా స్వామి కైంకర్య సేవలు చేయగలుగుతారు అని అనగా రామానుజుల వారు ఇలా అంటున్నారు. మహానుభావులారా, శ్రీరంగ నాయకుడై మన మధ్య వేంచేసి ఉన్నాడు ఈ జగన్నాటక సూత్రధారి. మీ సేవలు అందుకుంటున్నాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడి చేతుల ద్వారా గతంలో ఈయనే ఆరాధనలు అందుకున్నాడు. ప్రేమకు వినయానికి ప్రతిరూపమైన విభీషణుడి ద్వారా శ్రీరంగ స్థానాన్ని అలంకరించాడు. ఇప్పుడు మీ చేతులలో ఉన్నాడు. మీరెంత అదృష్టం చేసుకున్నారో కదా. ఆనాడు యశోద ఎంత సున్నితంగా సేవలందించిందో, మన పెరియాళ్వార్లు ఎక్కడ దృష్టి తగులుతుందోనని భయపడి తమ చూపులనే ప్రక్కకు తిప్పుకొని ఆ సుకుమార గాత్రుడికి లలితమైన సేవలందించారట. ఆ స్వామియే ఇప్పుడు మీ అందరికీ లొంగిపోయి సేవలందుకుంటున్నాడు. మీరందరూ యశోద లాంటి ప్రేమ, ఆళ్వార్ల వంటి ప్రేమ, విభీషణుడు లాంటి వినయం కలవారన్నమాట అంటూ రామానుజుల వారు ఇలా అంటున్నారు. సర్వజ్ఞుడే కాని ఏమీ తెలియనట్టుండడమే ఈ అర్చామూర్తి లక్షణం. సర్వశక్తుడే అయినా ఏమీ చాతకాని వాడేమో అనిపిస్తుంది. సహస్రాక్షుడే కాని చూడడన్నట్టు నిలబడి ఉంటాడు. విశ్వస్రష్ట అయినా అచేతనమే అన్నట్టు కదా ఉన్నాడు. మీరు పెడితే ఆరగిస్తాడు, నడిపితే నడుస్తున్నాడు, జోలపాడితే పవలిస్తున్నాడు, లెమ్మంటే లేస్తున్నాడు, వద్దంటే అలానే ఉంటున్నాడు. అయినా ఆయన కోసం ఏదీ అవసరం లేదు. మనం చేసినా చేయకున్నా ఆయనకి లోటు లేదు అంటూ రామానుజుల వారు ఇలా చెప్తున్నారు. చూడండి, ఇన్ని వందల మందిని నేరుగా పోషించడానికే గదా మీ సేవలు గ్రహించేది. మీరే కాకుండా వేలాది మందిని పరోక్షంగా పోషిస్తున్నాడు అని అనగా పెరియనంబి గారు వారెవరంటారు అని అడుగుతారు. సమాధానంగా రామానుజుల వారు ఏం చెప్తారో రేపు చూద్దాం.